అందరికీ నమస్కారం. ఈరోజు బుధవారం 11వ తేదీ. ఈ 3 పేపర్లలో ఏముందో ఒకసారి చూద్దాం. ఈరోజు సినిమాల కంటే ఇంట్రెస్టింగ్గా రాజకీయం, ఈ న్యూస్ పేపర్లు ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు ముందు ఈనాడు పేపర్ చూద్దాం. ఓన్లీ మనం అన్ని చూడం, మెయిన్ పేపర్ మాత్రం వరకు చూస్తే, పోలవరానికి సహకరించండి, 2వ దశకు 32,000 కోట్లు కేటాయించండి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టు దీంట్లో వేశారు. దీంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు శ్రీవారి ప్రతిమను అందిస్తూ చంద్రబాబు చిత్రంలో ఇంకా వాళ్ళ ఎంపీలు అందరూ కూడా మంత్రులు కూడా కలవడం జరిగింది. అది ఇకపోతే ఇదే దీంట్లో విశాఖ మెట్రో ముందడుగు, విజయవాడ ప్రాజెక్టుకు త్వరలో అనుమతి. అంటే ఇప్పుడు మెట్రో రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులు కదలికలు వచ్చాయి. విశాఖపట్నం సమగ్ర ప్రాజెక్టు నివేదికకు సంబంధించిన ముందడుగు పడిందని చెప్పి త్వరలో మెట్రో వస్తున్నట్టు విశాఖకి ఈనాడులో ముఖ చిత్రం చేశారు. తర్వాత స్పీకర్పై అవిశ్వాసం, ఆయన తొలగింపుకు 118 మంది ఎంపీలు నోటీసు. ఓం బిర్లా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపణ. చర్చ పూర్తయ్యే వరకు విధులకు దూరంగా సభాపతి, నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. అంటే ఇప్పుడు స్పీకర్పై అవిశ్వాసానికి ఆయన తొలగించాలని 118 మంది ఎంపీలు నోటీస్ ఇచ్చినట్టు మనకి ఈనాడు వేయడం జరిగింది. అంతేకాకుండా కల్తీ నెయ్యి, ఇది ఒక సీరియల్ లాగా ఉంది. కల్తీ నెయ్యి విషయం చాలా కాలం నుంచి ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. ఈనాడులో చూస్తే శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా, తిరుమలకు కల్తీ నెయ్యి, అక్కడ కూడా కల్తీ నెయ్యి అందినట్టు ఇక్కడ 2022-24లో సరఫరా చేసిన సుమతి ట్రేడర్స్ వినాయక ఏజెన్సీ. అదంతా వైష్ణవి డైరీ నుంచి తెచ్చిన రసాయనిక మిశ్రమమే. వీటి నాణ్యత పరీక్షలు వైష్ణవి డైరీ ల్యాబ్లోనే, అంటే ఈ కల్తీ నెయ్యి మించి రాశారు. తర్వాత ఇకపోతే ఇవన్నీ చూసినా బొకాయిస్తారా సుబ్బారెడ్డి, చిన్నప్పన్నతో మీ బంధానికి ఇంతకంటే రుజువులేం కావాలి. 2023 మార్చి 7 ఆనాటి ఫోటో ఒకటి వేశారు. 2024 వరకు చిన్నప్పన్న మీతోనే ఉన్నారనేందుకు ఈ ఫోటోనే సాక్ష్యం అని చెప్పి ఒక ఫోటోకు సంబంధించి ఇచ్చారు. అప్పట్లో టీటీడీ పాలక మండలి చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డిని విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో వైకాపా నాయకులు అభినందిస్తున్న చిత్రం, అది ఒక ఫోటో వేశారు. అది ఇక ముఖ్య చిత్రంగా ఈనాడు విషయానికి వస్తే, ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, నేటి నుంచి అసెంబ్లీ ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం బీఏసీ ఎన్ని రోజులు సభ నిర్వహించాలో నిర్ణయిస్తారు. సభకు వచ్చిన సీట్లలో కూర్చునేందుకు హాజరు. ఇక అసెంబ్లీలో ఏఐ ఆధారిత అటెండెన్స్, గైర్హాజరు అవుతూనే వేతనాలు తీసుకుంటున్న వైసీపీ సభ్యులు కొత్త విధానంతో దానికి చెక్ పెట్టే యోచన. సరే, ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. దానికి అందరూ కూడా ఎలా అవ్వాలి, ఎలా అటెండెన్స్ తీసుకోవాలా, వాళ్ళకి అటెండ్ అయిన వాళ్ళకి శాలరీస్ ఎలా ఇవ్వాలనే దాని మీద కూడా ఆంధ్రజ్యోతిలో ముఖ చిత్రంగా వేశారు. తర్వాత వైజాగ్ విజయవాడ హై స్పీడ్ రైలు క్యారిడర్ ఇవ్వండి, దాని మీద కూడా, అంటే ఆల్రెడీ ఇంతకుముందు వేసింది ఈనాడులో, అది కూడా ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు. ఎడాపెడా దోచేశారు, పేద ఇళ్ల నిర్మాణంలో అంతులేని దోపిడీ, వైసీపీ హయాంలో 1,000 కోట్ల అవినీతి అని చెప్పి ఒక ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతి, గృహ నిర్మాణ శాఖలో విజిలెన్స్ నివేదిక ప్రకంపనలు అని చెప్పి ఒక ఆర్టికల్ కూడా ఇళ్ల నిర్మాణం మీద జరిగిన అవినీతి మీద ఆంధ్రజ్యోతిలో వేయడం జరిగింది. అంటే ఇది వైసీపీ హయాంలో జరిగింది అన్నట్టు దీంట్లో ఆంధ్రజ్యోతిలో వేశారు. అమరావతికి చట్టబద్ధత, చంద్రబాబుకు అమిత్ షా హామీ, అంటే అమరావతి రాజధానికి చట్టబద్ధత ఉంటుందని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాని కలిసినప్పుడు దాంట్లో ఆంధ్రజ్యోతిలో రాశారు, చంద్రబాబుకు హామీ ఇచ్చినట్టు. పోలవరంకు 2వ దశ 32, ఈ విషయం దాంట్లో కూడా ఈనాడులో కూడా రావడం జరిగింది. ఇకపోతే తర్వాత తండ్రి మృతదేహాన్ని బైక్ పైన కూర్చోబెట్టుకొని నక్క నాగేశు మృతదేహాన్ని బైక్ పై తరలిస్తున్న కుటుంబ సభ్యులు. అంటే బైక్ మీద ముందు ఒకరు బైక్ నడుపుతూ మధ్యలో వాళ్ళ నాన్న మృతదేహాన్ని పెట్టుకొని వెనకాల ఇంకొకరు కూర్చొని, బైకులు అంటే వాళ్ళకి తీసుకెళ్ళడానికి కూడా ఆర్థిక స్తోమత లేనట్టుంది. అది ఈ అంశాన్ని ఆంధ్రజ్యోతిలో ముఖ చిత్రంగా చేశారు. బాధను దిగమింగుతూ 11 కిలోమీటర్ల ప్రయాణం, ఆటోకు డబ్బులు లేక నిరుపేద యువకుడి దైన్యం, బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో దారుణం. ఇది మాత్రం కొంచెం బాధాకరమైన న్యూస్. ఇలాంటివి రిపీట్ కాకుండా అక్కడ
ఆ హాస్పిటల్ సంబంధించి కానీ ఇంకా నాయకులు కానీ ఏదో ఒక సిస్టమ్ అయితే చేయండి. ఇలాంటి న్యూస్ చదివినప్పుడు చాలా బాధ కలగద్ది. అంటే పేదరికంలో ఇంకా ఘోరమైన స్థితిలో ఉన్న మన పరిస్థితిని మార్చడానికి అందరూ ఎవరైతే సమాజానికి సేవ చేస్తున్నారో వాళ్ళు కావచ్చు, మీ 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 సేవను కొంత ఇలాంటి పేద వాళ్ళ కోసం కూడా కేటాయిస్తే బాగుంటుంది. అన్ని ప్రభుత్వాలు చూస్తాయని మనం అనుకోకూడదు. మనం కూడా మనలో ఒక మంచి స్థితిమంతులు ఉంటారు కదా, ఇలాంటి హాస్పిటల్స్ కానీ ఇలాంటి పేదవాళ్ళకి కానీ ఇలాంటి మినిమం రిక్వైర్మెంట్స్ ఇస్తే బాగుంటుంది. ఆంధ్రజ్యోతిలో ఈ మంచి న్యూస్ని బయటికి తీసుకొచ్చారు. H1B వీసా రద్దుకు బిల్లు, అమెరికన్ల ఉద్యోగాలను లాక్కుంటున్నారు. విదేశీ నిపుణులకు ప్రాధాన్యత ఇవ్వడం అమెరికా ప్రయోజనాలకు విరుద్ధం. దాని మీద కూడా ఇచ్చారు. జగన్ ఆస్తుల కేసులో వ్యాన్ పిక్కు సుప్రీంలో చుక్కెదురు. సిబిఐ కేసులు కొట్టివేతకు నిరాకరణ. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం. అంటే ఆస్తుల విషయం గురించి ఇక్కడ రాయడం జరిగింది. ప్రాణం తీసిన కేబుల్, ప్రమాదానికి కారణమైన వైరు శ్రీనివాసరావు రోడ్డుకు అడ్డంగా వేలాడిన వైరు మెడకు తగిలి బైక్ నుంచి కింద పడిపోయి ప్రధాన ఉపాధ్యాయులు మృతి చెందారు. ఇది కూడా చాలా మంది ఈ వైర్లు లాగుతూ ఉంటారు. కేబుల్ వైర్లు చాలా నిర్లక్ష్యంగా ఉంటాయి. ఇప్పుడు కూడా మన ఇళ్ళ దగ్గర చూసినా కూడా ఎట్టంటే అటు ఒక పద్ధతి లేకుండా దీని మీద కూడా ఒక పద్ధతి తీసుకుంటే, అంటే ఏ వైర్ ఎప్పుడు తెగిపోద్దో తెలియదు, ఏమవుద్దో తెలియదు. వీళ్ళు వెళ్ళే టెన్షన్లో తొందరలో అలా వెళితే ఆ వైర్ కంటికి కనిపించకపోవచ్చు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇది కూడా ఒక మంచి న్యూస్. దీన్ని అవేర్నెస్, దీని మీద కూడా అందరూ కూడా నాకెందుకు లేని కాకుండా అందరూ కూడా దీని మీద చర్యలు తీసుకోవాలా. అమెరికా పప్పులు ఉడుకుతున్నాయి. అగ్రరాజ్యం పప్పు ధాన్యాలపై భారత్లో జీరో ట్యాక్స్. ఓకే, అమెరికా పప్పులు ఉడుకుతున్నాయని ఒక టైటిల్ని, అగ్రరాజ్యంలో పప్పు ధాన్యాలపై భారత్లో జీరో ట్యాక్స్. అన్ని రకాల పారిశ్రామిక ఉత్పత్తులపైన కొన్నిటిపైన, అంటే అమెరికా కొన్ని స్ట్రాటజీ ఫాలో అయ్యి అన్ని దేశాలని ఎలా గ్రిప్లో పెట్టుకుంటుందనే దాని మీద అంశాన్ని రాశారు. 33 ఏళ్లకు తప్పనిసరిగా రిటైర్మెంట్కు నో, ఈ సర్వీస్ నిబంధన పట్ల ఏపీ విముఖత. నిజానికి 1980 నుంచే ఈ నిబంధన, అంటే 33 ఏళ్లకి తప్పనిసరి రిటైర్మెంట్ తీసుకోవాలనే దాని మీద ఒక సర్వీస్కి సంబంధించిన రూల్స్ని ఇక్కడ వేశారు. డీప్ ఫేక్ నిషేధిత ఏఐ కంటెంట్ను 3 గంటల్లో తొలగించాల్సిందే. అంటే ఏఐకి సంబంధించి కొన్ని డీఫేమ్ చేసే కొన్ని ఏఐలు ఉంటాయి, వెంటనే తొలగించాలని ఐటీ రూల్స్ చట్టాన్ని సవరణ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడపల్లి, ఆయన్ని ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించినట్టు వేశారు. శ్రీవారి నైవేద్య దినుసులు నాసిరకమే, అంటే శ్రీవారి నైవేద్యంలో వాడే పప్పులు అవి కూడా బాగలేవనేసి ఒక న్యూస్ని ఇక్కడ వేయడం జరిగింది. తండ్రి దోహాన్ని కప్పేసి తన నిర్లక్ష్యానికి ముసిగేశాను ఒక ఆర్టికల్. ఆల్మట్టి డామ్ ఎత్తుపై జగన్ పత్రిక బుడద, అంటే ఈ పత్రిక ఆ పత్రికలో వచ్చిన న్యూస్ మీద ఈ పత్రికలో ఆ విధంగా వాళ్ళు వేసిన సమాచారం ఇది. సమర్థన వాదనలు వినిపించిన వైఎస్. సుప్రీంలోనూ న్యాయ పోరాటం చేయని వైనం. సరే, ఇది దానికి సంబంధించింది. ఆల్మట్టిపై ఇన్ని అబద్ధాల, ఎత్తు పెంపుకు వ్యతిరేకిస్తూ, అది దానికి సంబంధించే ఇవి ఈ దీంట్లో వచ్చిన ఇది. తర్వాత 1199 కోట్ల ఫీజు బకాయిలు విడుదల, అంటే 2024-25 సంవత్సరం విద్యా సంవత్సరానికి చెల్లింపులు. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లపై ఉత్తర్వులు జారీ. నేడు ప్రైవేట్ యూనివర్సిటీలకు ప్రత్యేక జీవో. అంటే డబ్బులు ఏవైతే ఈ ప్రైవేట్ యూనివర్సిటీకి వాటికి రావాలో ఫీజు రీఎంబర్స్మెంట్ మీద 1198 కోట్లు కేటాయించినట్టు ఆంధ్ర జ్యోతిలో రావడం జరిగింది. ఇక సాక్షి విషయానికి వస్తే, సాక్షిలో ముఖ్యంగా శివభక్తులపై లాఠీ చార్జీ చేస్తున్న ఏఎస్పీ యుగంధర్ అని ఒక ఫోటో వేశారు. శివ ఇదేంటి దారుణం, శ్రీశైలంలో చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం. శ్రీశైలం గుడిలో చంద్రబాబు సర్కార్ వైఫల్యం అయిందని చెప్పి చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఈ సాక్షి పేపర్లు వేయడం జరిగింది. కనీస సదుపాయాలు కల్పించకపోగా భక్తులపై లాఠీ చార్జీ. అంటే ఆ గుడిలో ఉన్న ధర్మకర్తలు కానివ్వండి, ఎవరైతే కమిటీ కానివ్వండి, ఈఓలు కానివ్వండి, ఎవరైనా సరే కనీస వసతులు, ఇంతమంది భక్తులు వస్తారని వాళ్ళకి అవగాహన ఉన్నప్పుడు అది కలగజేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అది వాళ్ళు చేయకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి, ముందస్తు ఆలోచన లేకపోవడం వల్ల. దీన్ని మాత్రం వీళ్ళు చంద్రబాబు గారు వైఫల్యం అన్నట్టు ఈ సాక్షిలో, అంటే జనరల్గా రాస్తారు. సరైన ప్రణాళిక లేక క్యూ లైన్లో తొక్కిసలాట, శివభక్తులపై లాఠీ చార్జ్ దుర్మార్గం అని చెప్పి జగన్ గారు చెప్పారు ఈ విషయంలో ఈ సాక్షి పేపర్లో. తర్వాత విజనరీ పాలనకు కల్పిత గణాంకాలు, పన్ను ఆదాయాల వృద్ధిలో దేశంలో 22వ స్థానం ఏపీకి. అంటే ఇప్పుడు పన్ను ఆదాయం వృద్ధిలో దేశంలో 22వ స్థానం ఏపీకి వచ్చింది. చిట్ట చివరి నుంచి 2వ స్థానంలో మన రాష్ట్రం ఉంది. 24, 25, 25, 26 దేశం కంటే రాష్ట్ర వృద్ధి రేటు ఎక్కువ అంటూ చంద్రబాబు ప్రచారం. 2 ఏళ్ల సగటు వార్షిక వృద్ధి రేటు 11.09% చూపించిస్తున్న చంద్రబాబు సర్కార్, కానీ 2 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్నుల ఆదాయం
9.64% పెరిగితే రాష్ట్ర పన్నుల ఆదాయం పెరిగింది కేవలం 1.97% అని చెప్పారు. అప్పుల్లో ఏపీ టాప్, దేశంలో అత్యధికంగా బాబు సర్కార్. ఈ అప్పులు అనేది రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి మనకు అప్పులు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గింది ఏం లేదు. దీని గురించి ఏ పేపర్ చెప్పినా కూడా ఎవరు వచ్చినా అప్పు చేయాల్సిందే. ఎందుకంటే మనం ఖర్చు ఎక్కువ ఉంది, వచ్చే ఆదాయం తక్కువ ఉంది. దానికి మనం అయితే ఏం చేయలేము. ఆ విషయాన్ని ఇక్కడ రాశారు. జంతువుల కొవ్వు కలిసిందని చెప్పు, ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు బెదిరింపులు. పంది కొవ్వు, ఆవు కొవ్వు, బాత్రూమ్ రసాయనాలు కలిసాయని ఎందుకు చెప్పడం లేదంటూ హుంకరింపు. అవే కాకుండా మరికొన్ని దారుణమైన అవి కలిశాయని చెప్పాలంటూ దాదాపు 20 నుంచి 30 ఫోన్లు 3 రోజుల క్రితమే ఫిర్యాదు చేసినా పట్టించుకొని మంత్రి లోకేష్. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు విశ్లేషణ చేసేటప్పుడు ఆయన కొంతమంది ఫోన్ చేసి ఇవన్నీ కలుపు అని కలిశాయి, జంతువు కలిశాయి చెప్పని బెదిరించినట్టు ఈయన లోకేష్ గారికి కంప్లైంట్ చేసినట్టు లోకేష్ గారు స్పందించినట్టు మన ఈ సాక్షి పేపర్లో వేశారు. ఇది ఈరోజు మెయిన్ పేపర్లో 3 పేపర్లో వచ్చిన అంశాలు. ఏమైనా కూడా ఈ 3 పేపర్లు చదివితే మనకి కొంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ఒకదానికి వ్యతిరేకంగా ఇంకో దానికి వ్యతిరేకంగా ఇలా ఉంటాయి. అయితే ఈ రోజుల్లో పేపర్ న్యూస్ కానీ, టీవీ న్యూస్ కానీ, సోషల్ మీడియా న్యూస్ కానీ అదే కరెక్ట్ అని మనం అనుకోకూడదు. మనం బేరీ చేసుకొని కొంత అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఎవరికి తోచింది వాళ్ళు పాత రోజుల్లో జర్నలిజం అలా లేదు, ఇప్పుడు జర్నలిజం అలా మారిపోయింది. అయితే ఇలా మారకూడదని మనం ఏం చెప్పలేము, ఎందుకంటే కాలంతో పాటు అన్నీ మారుతున్నాయి. కాబట్టి నేనేమంటున్నానంటే అన్ని పేపర్లు చదివిన తర్వాత నిర్ణయం మాత్రం మీరే తీసుకోండి. ఓకేనా? నమస్కారం.